దిస్ ఇస్ అఖిల ప్రియ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ మోక్స్. ఏంటి స్వెటర్ వేసుకుని అనుకున్నా, మస్తు చలి పెడుతుంది గైస్, అందుకే అనమాట. అండ్ రూట్ పైన బైక్ దగ్గర ఏం నించున్నా అనుకుంటున్నారా? మీకు ముందు వీడియో అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే స్పెషల్ వీడియో అనమాట, ఇది రెసిపీ అనమాట. అండ్ బైక్ పైన ఎక్కడికో కాదు గైస్ వెళ్తుంది, నేను మా డాడీ అయితే చికెన్ షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకో మీకు ముందు చెప్తాను. ఈరోజు వచ్చే స్పెషల్ అనమాట, ఒక రెసిపీ అయితే మీకు పరిచయం చేయబోతున్నాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం చికెన్ షాప్కి. ఓకే గైస్, ఒక 2 minutesలో రీచ్ అయిపోతాం. యా గైస్, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసి అనమాట చికెన్ షాప్లో ఏం తీసుకుంటాం, చికెన్ కాదు గైస్. ఇప్పుడైతే సందాన్ని తీసుకోబోతున్నాం. అంటే లివర్ అంటారు మనకి, అండ్ నాట్ సాఫ్ట్ పార్ట్, గట్టిగా ఉంటుంది కదా, ఆ పార్ట్ అనమాట. డాడీ అయితే అక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే మా బైక్ అయితే ఇక్కడ ఉందన్నమాట, పార్క్ చేసిండు. అండ్ ఇప్పుడైతే డాడీ ఆర్డర్ ఇచ్చాడు కదా, అక్కడ వచ్చింది డాడీ. ఇక్కడ బైక్ తీస్తున్నాను. ఇంకా ఇంటికి వెళ్దాం గాయస్ మనమైతే. ఇప్పుడైతే ఫైనలీ తీసేసుకున్నాం చూడండి. ఒక 2 minutes అప్డేట్ ఇస్తాను గాయస్. అక్కడ సాంగ్ ఏదో కాదు, చూపులక వెతికా చూపుల్లోనే బతికా. ఓకే గాయస్, ఇప్పుడైతే ఆ సందాన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మంచిగా ఇంటికి తీసుకొచ్చుకొని ఫుల్ మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని అయితే ఆగిలి పెట్టుకోవాలన్నమాట. సాల్ట్, ఆయిల్, పసుపు వేసి. ఇప్పుడైతే సందాన్ బిర్యానీలో కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసేసుకోండి. టొమాటోస్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అండ్ మిర్చి మంచిగా కట్ చేసేసుకోండి. ఓకే గైస్, మీరు వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత మీరు దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ కంటైనర్ తీసుకోండి. మేమైతే విజిల్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాం కాబట్టి విజిల్ కుక్కర్ తీసుకున్నాం. దాంట్లో అయితే ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో చెక్క, లవంగా, బిర్యానీ సెట్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం మిర్చి వేసేసి అవి వేగిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేయాలన్నమాట. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. మంచిగా మిక్స్ చేయండి, మంచిగా అన్నీ బ్రౌన్ కలర్లో, అంటే బ్రౌన్ కాదు, దీనిలో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు ఈ మెథడ్ని ఫాలో అయిపోండి. ఇప్పుడైతే మంచిగా అవి వేగినాయని మీకు తెలుస్తుంది కదా గాయస్. వేగిన తర్వాత దాంట్లో అయితే టమాటోస్ వేసేసేయండి. వేగిన అంతా ఒక గ్రేవీలా తయారవుతుంది అనమాట. ఇట్లా మీరు చూడొచ్చు, మీకు చూపిస్తున్నాను అయితే చూడండి. ఇట్లా అవుతుంది, మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి అక్కడే. అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది మంచిగా మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా డాడీ చేస్తారనమాట, ఇలాంటి బిర్యానీస్లో మా డాడీ స్పెషలిస్ట్. అండ్ ఇప్పుడు అది ఓకే కొంచెం అయిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోండి ఫ్లేవర్ కోసం. అండ్ కలర్ కూడా బాగుంటుంది, మీకు టేస్ట్ కానీ సూపర్ వస్తుంది. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఇస్తూ మంచిగా మిక్స్ చేసేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకు అది మొత్తం ఒక గ్రేవీలా తయారవుతుంది. అప్పుడైతే ఏం చేస్తారంటే మీరు సందాన్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కారపొడి వేసి మొత్తం మిక్స్ చేయండి, దీంట్లో వేసేసేయండి. వేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఆగండి. ఫస్ట్ అయితే మొత్తం మిక్స్ చేసేయండి గాయస్. చేసిన తర్వాత మీరు రైస్ అన్ని తీసుకున్నారు, గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ పోస్తారు కదా, అట్లా మీరు ఎంత రైస్ తీసుకుంటే ఆ క్వాంటిటీ తీసుకోండి వాటర్. అండ్ రైస్ మొత్తం నానబెట్టిన రైస్ ఉంటాయి కదా, ఒక 1/2 hour మీ ఎంతసేపు నానబెడతారో అంత నానబెట్టేసి మొత్తం దాంట్లో వేసేసేయాలన్నమాట, వాటర్ లేకుండా. దాంట్లో ఆ మసాలాలు వేసేసి దాంట్లో మనం వాటర్ అయితే తీసుకున్నాం కదా, నార్మల్గా పెట్టిన బౌల్ ఉంటుంది కదా కంటైనర్, దాంట్లో వాటర్ పోసి ఆ మసాలా మొత్తం చేసేసి దాంట్లో కుక్కర్లో పోసి విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. హియర్ వి గో. వావ్, యమ్మీ సందాన్ బిర్యానీ. దీన్ని ఇంగ్లీష్లో లివర్ బిర్యానీ అని కూడా అంటారు. అసలు చూస్తుంటే దీన్ని అనిపిస్తుంది గైస్, చాలా యమ్మీ ఉంది. చూడండి అసలు గార్లిషింగ్ కానీ చాలా బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చూడటానికి అయితే బాగుంది. ఫస్ట్ మా సిస్టర్ చాలా హాట్ ఉంది గాయస్. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. వావ్, సూపర్, చాలా నచ్చింది గాయస్ నాకైతే. సూపర్ ఉంది, చాలా టేస్ట్ బాగుంది. అండ్ మిక్స్ పీస్ కూడా చూడొచ్చు, చాలా బాయిల్ అనమాట, ఉడికింది అంటారు కదా అట్లా అనమాట. చాలా సాఫ్ట్ ఉంది, అది కూడా చాలా యమ్ ఉందన్నమాట. సూపర్ ఉంది గాయస్. అండ్ మా కిటన్ కూడా చూడొచ్చు మీరు. నిజంగా మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీరు మళ్ళీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గురు. ఫస్ట్ వెళ్ళి లైక్ చేసి కామెంట్ చేయండి.